బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. వెల్లుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు A7 గా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఉన్నారు. 2 వారాల్లోగా లొంగిపోవాలంటూ వీరిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ గడువు ఇవాల్టితో ముగియనుంది. పిన్నెల్లి సోదరుని కలిసేందుకు వెళ్తున్న నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. వెల్లుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు A7 గా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఉన్నారు. 2 వారాల్లోగా లొంగిపోవాలంటూ వీరిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ గడువు ఇవాల్టితో ముగియనుంది. పిన్నెల్లి సోదరుని కలిసేందుకు వెళ్తున్న నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకైతే పిన్నెల్లి బ్రదర్స్ కాసేపట్లో మాచర్ల కోర్టులో లొంగిపడున్నారు. ప్రజెంట్ మాచర్ల ఇంటి దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనయుడు వెంకటరామరెడ్డితో పాటు మరికొందరు ఈ కేసులో ఉన్నారు. జంట కేసులకు సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దాని సోదరులు కూడా ఈ రోజు కోర్టులో లొంగిపోతున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే 2 వారాల పాటు గడువు ఇచ్చారు, ఏదైతే మరి బెయిల్ మీద ఉన్నటువంటి అంటే మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా తనయుడు బెయిల్ సుప్రీంకోర్టు బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఏదైతే మరి కేసుకు సంబంధించినటువంటి పోలీసులు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఇరువైపులు వాదనలు నిన్నటువంటి నేపథ్యంలో కూడా అటు బెయిల్ రద్దు చేస్తూ 2 వారాల్లో లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు వాళ్ళు గడువు ముగియనున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆ కోర్టుని మాచర్ల కోర్టుకి లొంగిపోతున్నారు. అయితే లొంగిపోతున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా అటు శ్రీనివాస్ రెడ్డితో పాటు అటు శంకర్రావు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ధర్నాలు చేపట్టేందుకు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో 144 అమలు చేశారు, 40 యాక్ట్ కూడా అమలు చేసి ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా అటు మాజీ నేతల్ని, వైసీపీ సెకండ్ లీడర్స్ ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా పోలీస్ బందోబస్తు భారీగా పెంచారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ముందస్తు జరగకుండా కూడా పోలీసులు జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఈ కేసుకు సంబంధించి చాలా కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక వాదనలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులో ముందుగా అటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టులో ఆయనకి చొక్కెదురొచ్చింది. అనంతరం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైనప్పటికీ కూడా మరి ఏదైతే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో పిన్నెల్లి సంబంధించినటువంటి బ్రదర్స్ కీలక పాత్ర ఉంది, ఈ జంట హత్య కేసులకు సంబంధించి కూడా చాలా కీలకంగా వారు ఉన్నారంటూ కూడా మరి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ఇరువైపులు వాదనలు నిన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా అటు సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేసింది. బెయిల్ రద్దు చేసినటువంటి నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా తనయుడితో పాటు బ్రదర్ ఇద్దరు కూడా లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అనేక కేసులు ఉచ్చుబిగుస్తున్నాయి. దాదాపు 20 కేసులు అటు పిన్నెల్లి బ్రదర్స్ పైన ఉచ్చుబిగుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అనేక కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా అనేక కేసులకు సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జులకంటి బ్రహ్మానంద రెడ్డి కూడా ఏదైతే పిన్నెల్లి సంబంధించినటువంటి బ్రదర్స్ సంబంధించినటువంటి అనేక అరాచకాల్లో పాల్గొన్నారంటూ కూడా ఇటీవల మనం చూసాం. కాసు మహేష్ రెడ్డి అదేవిధంగా అటు జులకంటి బ్రహ్మానంద రెడ్డి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పిన్నెల్లిని వెనకేసుకొచ్చి మాట్లాడినటువంటి అంశంలో కాసు మహేష్ రెడ్డి మధ్య అదేవిధంగా
జోలకంటి బ్రహ్మారెడ్డి మధ్య కొంత Right. మాటల యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా అటు వైసీపీ నేతలు అంటే సానుభూతి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా అటు ఒక నిరసన రూపంలో కూడా మరి తెలియచేయాలని ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు పూర్తి స్థాయిలో అటు మాజీ మంత్రి విడుదల రజనీ కూడా అవసరం చేశారు. ముందస్తుగా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల పోలీస్ అధికారులు కూడా అవసరం చేశారు. కొంతమంది సెకండ్ లీడర్స్ సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ కి తరలించి కూడా అవసరం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కొంత పల్నాడులో కొంత అలజడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ముందస్తుగా అరెస్టు అవుతారని ఒక ఊహాగానాలు వినపడినటువంటి నేపథ్యంలో రాత్రి నుంచే పోలీసులు 144 అమలు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా కూడా స్వాధీనంలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా లొంగిపోయిన Right. తర్వాత మరి మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏదంటే జంట కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ అదేవిధంగా అనేక కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏదైతే మరి పిన్నెల్లి బ్రదర్స్ సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఏదైతే జంట హత్యలకు సంబంధించి కూడా కొన్ని నెలల తరబడి జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా ఈ రోజుతో చెక్ పడినట్టు అనుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.